మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన హైదరాబాద్కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడం, మరి వారి కుటుంబానికి శాంతి కలగాలని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము వారి కొరకే ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ సంఘాలన్నీ కూడా హత్య అని అనుమానం ఉంది. ఒక పాస్టర్ గారిని యాక్సిడెంట్లో చంపేసి మరి ఆయనను హతమార్చిన దుండగుల పైన, ఎవరైతే ఆయనను వెంబడించినారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని క్రైస్తవ పాస్టర్ల పైన దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఏ అనుమానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసును చక్కగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవులు మరి మీద జరుగుతున్నటువంటి దాడులను మరి ఖచ్చితంగా మతోన్మాదులు చాలా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. వీటిని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము దేవుడు మమ్మల్ని ప్రేమించినాడు కాబట్టి మిమ్మల్ని కూడా మేము ప్రేమిస్తున్నాం. అయితే ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. కానీ మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం, ఎవరు మాకేమీ వ్యతిరేకలు లేదు. అయితే ఈ పగడాల పాస్టర్ మరి ప్రవీణ్ గారిని చంపడము చాలా దారుణం. కాబట్టి వీటి విషయమై ఇంట్రాగేషన్ జరగాలి, వాటిలో ఉన్న వాస్తవాలు బయట రావాలి. అంతేకాకుండా సిబిసిఐడి న్యాయాలి, అవసరం వచ్చినప్పుడు వాటన్నిటి మీద కూడా వివరాలు ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇవన్నీ చేయగలరని సీఎం గారిని, మరి ఉన్నటువంటి డిప్యూటీ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీని, అంతేకాకుండా ఎస్పీలను, డిఎస్పీలను కోరుతూ వీటన్నిటి మీద ఇంకొకసారి ఈ రీతిగా జరగకూడదని మీరు వీటన్నిటి విషయమై మరి వెలుగులోకి తీసుకొచ్చి ఇది ఎలా జరిగింది టీవీ ఫుటేజ్ని తీసి బయట అందరికీ కూడా క్రైస్తవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని విశదీకరించి వెలుగులోకి తీసుకొచ్చి ఇది వాస్తవాలను నిజంగా వివరించాలి, వీటిని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతూ చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని మేము సానుభూతి చెబుతూ ఇక ఉన్నటువంటి ఇలాంటి దాడులు ఆపాలని, ఆపకపోతే క్రైస్తవులు మేలుకుంటే తర్వాత దేవుడు మా పక్షాన ఉంటాడు, యుద్ధం దేవుడు చేస్తాడు మా పక్షాన. మేము ఎవరిని కూడా మరి మేము ఎక్కడ ఏం జరిగినా కూడా వాటి మీద ప్రభుత్వాన్ని మేము అందుబాటులో తీసుకొని ముందుకు వెళ్తామని ఈ యొక్క గ్లోరీ అసోసియేషన్ పాస్టర్ మూలంగా తెలియజేస్తూ ఉన్నా. నా పేరు సుందర్ సింగ్.